జనాలు బంగారం కొంటున్నారంటే ధరల భయం అనుకోవచ్చు, ఏదో శుభకార్యం అనుకోవచ్చు. మరి బ్యాంకులే బంగారం కొంటే, అది రికార్డులు బ్రేక్ చేస్తూ మరి కొనుగోలు చేస్తే, ఇవే అనుమానాలు ఇప్పుడు సామాన్యుల్లో వినిపిస్తున్నాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ బంగారం నిల్వలను భారీగా పెంచుకుంటోంది. అసలు బ్యాంకులకు బంగారంతో ఏం పని, ఎందుకు కొనుగోలు చేస్తున్నాయి, బంగారం నిల్వల వెనుక అసలు కారణాలేంటి? బంగారం నిల్వలు పెంచుకుంటున్న ఆర్బీఐ, బంగారంతో బ్యాంకులకు ఏంటి పని, ఎందుకు ఇంతలా స్టోర్ చేసుకుంటున్నాయి, బంగారం నిల్వలతో జరిగే లాభాలేంటి, గోల్డ్ కొనుగోలు వెనుక ఆర్బీఐ స్ట్రాటజీ ఏంటి, అస్సలు చిక్కేదేలే అనే రేంజ్లో బంగారం ధరలు పరుగులు తీస్తున్నాయి. సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ సామాన్యుడికి నిరాశే మిగిలిస్తున్నాయి. రేపో మాపో 1,00,000 చేరుకోవడమే కాదు, దాటేయడం కూడా ఖాయమనిపిస్తోంది గోల్డ్ రన్ చూస్తుంటే. భారీగా పెరుగుతున్న ధరలతో ఇప్పుడు గోల్డ్ కొనాలా వద్దా అని ఆలోచనలో పడిన పరిస్థితి. అయితే సామాన్య జనాలే కాదు, సెంట్రల్ బ్యాంకులు కూడా బంగారంపై మోజు పడుతున్నాయి. ప్రతి నెల పెద్ద ఎత్తున గోల్డును కొని నిల్వ చేసుకుంటున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో వివిధ దేశాలకు చెందిన కేంద్ర బ్యాంకులు నికరంగా 24 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ లెక్కలు చెప్తున్నాయి. ఆర్బీఐ కూడా భారీగా గోల్డ్ నిల్వలు పోగేసుకుంటోంది. బంగారం కొనుగోలులో నేషనల్ బ్యాంక్ ఆఫ్ పోలాండ్ టాప్ లో ఉండగా, పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ టర్కీ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ జోర్డాన్, చెక్ నేషనల్ బ్యాంక్, ఖతర్ సెంట్రల్ బ్యాంక్ భారీగా బంగారాన్ని కొనుగోలు చేసిన లిస్టులో ఉన్నాయి. ఆర్బీఐ దగ్గర ఈ ఫిబ్రవరి నాటికి 879 టన్నుల బంగారం ఉంది. ఈ నిల్వల ప్రస్తుత విలువ $7,999 కోట్ల, అంటే మన కరెన్సీలో దాదాపు 6,83,000 కోట్లు. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో విదేశీ మారక నిల్వలు భారీగా కరగడంతో పాటు మారకం రేటు హెచ్చుతగ్గులతో నిల్వల విలువ తగ్గకుండా ఉండేందుకు ఆర్బీఐ గడిచిన కొన్నేళ్లుగా పసిడి నిల్వలను వేగంగా పెంచుకుంటూ వస్తోంది. 2024 చివరి నాటికి మన ఫారెక్స్ నిల్వల్లో బంగారం వాటా 11.4% పెరిగింది. 2019లో ఇది కేవలం 6.7%గా ఉంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ లెక్కల ప్రకారం గత ఏడాది 72.6 టన్నుల బంగారం కొనుగోలు చేసింది ఆర్బీఐ. దీంతో నిల్వలను మరో 9% పెంచుకుంది. ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులు 2024లో మొత్తం 1,045 టన్నుల బంగారాన్ని పోగేయగా, ఆర్బీఐదే రెండో అత్యధిక కొనుగోలు. లాస్ట్ ఇయర్ 11 నెలలు ఆర్బీఐ నిల్వలను పెంచుకుంటూ వచ్చింది. 2023లో పోగేసిన 16 టన్నులతో పోలిస్తే 2024లో ఆర్బీఐ 4 రెట్లకు పైగా బంగారం కొనుగోలు చేసింది. 2021లోనూ ఇదే స్థాయిలో కొనుగోళ్లు జరిపింది. ఆ ఏడాది నిల్వలను 77.5 టన్నుల మేర పెంచింది. అప్పుడు కరోనా కారణంగా ఆర్థిక ప్రతిష్టంభన ఏర్పడడంతో బంగారం భారీగా కొనుగోలు చేసింది ఆర్బీఐ. ఈ ఏడాదిలోనూ మొదటి 2 నెలల్లో 2.8 టన్నులు కొనుగోలు చేసింది. గోల్డ్ మీద పెట్టవచ్చు, 100% పెట్టవచ్చు, గోల్డ్ మీద పెట్టవచ్చు. సిల్వర్ కూడా రాబోయే రోజుల్లో పెరగద్ది. సో సిల్వర్ మీద కూడా ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. సిల్వర్ ఇప్పుడు చాలా ఓన్లీ సిల్వర్ వేరేగా యూజ్ చేయడం లేదు, చాలా రకాలుగా టెక్నాలజీగా ఫ్యాక్టరీస్లో కూడా సిల్వర్ చాలా యూజ్ చేస్తున్నారు. సో రాబోయే రోజుల్లో సిల్వర్ పెరగద్ది, గోల్డ్ పెరగద్ది, అన్నీ పెరుగుతాయి. మీరు బంగారం ఈరోజు కొంటే ఈరోజు చీప్, అంతే నేను చెప్తున్నాను కదా. మిడిల్ ఈస్ట్ లో యుద్ధ భయాలు, యూరప్ లో అధికార మార్పులకు తోడు ట్రంప్ విధిస్తున్న సుంకాలు ఆర్థిక భయాలు రెట్టింపు చేశాయి. ఆర్థిక మాంద్యం దిశగా ప్రపంచం నడుస్తున్న పరిణామాలు కనిపిస్తున్నాయి. దీంతో కేంద్ర బ్యాంకులు భారీగా కొనుగోళ్లు జరుపుతున్నాయి. ఇలా బంగారు నిల్వలను పెంచుకోవడంతో ఆర్థిక వ్యవస్థకు చాలా లాభాలు ఉంటాయి. అంతర్జాతీయ వాణిజ్య, ఆర్థిక లావాదేవీల కోసం డాలర్పై ఆధారపడడాన్ని తగ్గించవచ్చు. ఆర్థిక సంక్షోభాలు, ఇతర అనిశ్చితి పరిస్థితులు ఏర్పడినప్పుడు బంగారు నిల్వలు దేశానికి అవసరమైన ఆర్థిక మద్దతును అందిస్తాయి. సాధారణంగా ఇతర ఆస్తుల ధరలు అప్ అండ్ డౌన్ అయ్యే సమయంలోనూ బంగారం తన విలువను నిలబెట్టుకుంటుంది.
దీంతో బంగారంపై పెట్టుబడి పెట్టడం అనేది దీర్ఘకాలికంగా దేశ ఆర్థిక భద్రతను పెంపొందించే అవకాశం ఉంటుందని నిపుణులు చెప్తున్న మాట. బ్యాంకులే కాదు రేట్లు భగభగమంటున్నా జనాలు కూడా తగ్గేదే లేదంటున్నారు. గోల్డ్ కొనుగోళ్లు రికార్డు స్థాయిలో కనిపిస్తున్నాయి. ₹1,00,000కు ఒక అడుగు దూరంలో ఉన్న గోల్డ్ కొనుగోలు విషయంలో అసలు వెనకడుగు వేయటం లేదు. ఈ ధరలు ఇలానే ఉంటాయా, తగ్గుతాయా? సెంట్రల్ బ్యాంకుల దూకుడుకు బంగారం రేట్లకు సంబంధం ఉందా? భారతీయులకు బంగారం అంటే సెంటిమెంట్. వందల ఏళ్ల నుంచి మన జీవితాల్లో భాగమైంది బంగారం. అలాంటి రేట్లు 1,00,000కు చేరువవుతూ ఉండగా ఇలాంటి టైంలో గోల్డ్ కొనేందుకు ఎవరైనా వెనకడుగు వేస్తూ ఉంటారు. భారత్లో మాత్రం సీన్ రివర్స్. బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నా మోజు మాత్రం తగ్గడం లేదు. మార్చి నెలలో బంగారం దిగుమతులు భారీగా పెరిగాయి. ఫిబ్రవరితో కంపేర్ చేస్తే దేశంలోకి బంగారం దిగుమతుల విలువ 192.13% పెరిగి $4.47 బిలియన్ చేరింది. అయితే బంగారం దిగుమతులు భారీగా పెరగడంతో ద్రవ్యలోటు భారీగా పెరిగింది. ఈ ఏడాది ఫస్ట్ క్వార్టర్లో పసిడి దిగుమతులు 27.27% పెరిగి $5,800 కోట్ల చేరాయి. గత ఏడాదిలో ఇదే టైంలో దిగుమతులు $4,554 కోట్ల ఉంది. ట్రంప్ సుంకాలతో భద్రమైన పెట్టుబడి సాధనంగా మదుపరులు పసిడిలో పెట్టుబడులు పెంచుకుంటున్నారు. రాబోయే రోజుల్లో బంగారం అసలు ఊహించుకోలేరు. ఇప్పుడు నేను చెప్తే మీరు నవ్వుతారు. రాబోయే రోజుల్లో చాలా పెరగద్ది. ₹1,00,000 ఏం కాదు, 2-3 అయినా కూడా ఆశ్చర్యపోలేదు. గోల్డ్ ఎక్కుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. కానీ ఆల్ ఓవర్గా చూస్తే మొత్తం ఫైనల్ రిజల్ట్ చూస్తే ఎక్కద్ది. ఇప్పుడు 10 లక్షలు తగ్గింది, 15 లక్షలు తగ్గింది, మళ్ళీ 25 ఎక్కింది. సో దానివల్ల ఏమైంది, మళ్ళీ 10 లక్షలు పెరిగినట్టే కదా. సో పెరుగుతా తగ్గుతా. కానీ ఇప్పుడు ఈ మధ్య చూస్తూ ఉంటే ఒకే వైపు వెళ్తుంది. ఇప్పుడు 10 రోజుల కింద చూస్తే ఈరోజు చూస్తే 7 లక్షలు ఎక్కింది కిలోకి. నేను 7 లక్షల కిలోకి చెప్తున్నాను, అది ప్యూర్ గోల్డ్కి చెప్తున్నాను. మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను చెప్పింది 100% 24 క్యారెట్ దాని రేటు చెప్తున్నాను. సో కిలోలో 7 లక్షలు పెరిగింది 10 రోజుల్లో. అప్పుడు మీరు ఆలోచించండి ఎంత పెరుగుతుంది. ఇకటు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ రేటు $3,300 దాటేసింది. ట్రంప్ సుంకాలు, వాణిజ్య యుద్ధం, మాంద్యం భయాలు పసిడిని రోజుకో రికార్డు స్థాయికి చేరుస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు గోల్డ్ రేటు 25% పెరిగింది. 2024లోనూ 28% ఎగబాకింది. 2023లో 15% వృద్ధి నమోదైంది. గడిచిన ఏడాది కాలంలో ఔన్స్ గోల్డ్ $1,000 మేర పెరిగింది. పసిడి చరిత్రలో ఇదే అత్యంత వేగవంతమైన వార్షిక ధర పెరుగుదల. మాంద్యం భయాలు, డాలర్ బలహీన పడుతూ ఉండడం, సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లతో రాబోయే రోజుల్లో బంగారం ధర మరింత ఎగబాకేందుకే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుంకాల యుద్ధం తీవ్రంగా మారితే ఈ ఏడాది చివరి నాటికి ఔన్స్ గోల్డ్ $4,500 వరకు పెరిగినా అవాక్కవాల్సిన అవసరం లేదు. అంటే అప్పుడు దేశీయంగా బంగారం విలువ 1,25,000 దాటుతుంది. ట్రంప్ చైనా ట్రేడ్ వార్కు బ్రేక్ పడినా, రష్యా యుక్రెయిన్ యుద్ధానికి తాత్కాలిక పరిష్కారం దొరికినా బంగారానికి గిరాకీ తగ్గి ధరలు తగ్గే ఛాన్స్ ఉంటుంది.